హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే మన ఛానల్లో మనం స్టార్ట్ చేసిన ఆర్ఆర్బీ స్పెషల్ సిరీస్ని మీరు ఎంతగానో ఆదరిస్తున్నారు. గత 3 వీడియోలకు మీరు ఇచ్చిన రెస్పాన్స్తో నాకు మరింత బాధ్యత పెరిగినట్లు అనిపిస్తుంది. మీ కామెంట్స్, మీ లైక్స్ నాకు ఎంతో ఎనర్జీని ఇస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఆ వీడియోలు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, పైన ఐకార్డ్స్లో కూడా ఉంచా, ఒకసారి చూసేయండి. ఇక ఆ వీడియోల కింద కామెంట్ సెక్షన్లో చాలామంది కొన్ని కామన్ డౌట్స్ అడుగుతున్నారు. ఉదాహరణకు నోట్స్ మేకింగ్ ఎలా చేసుకోవాలి, కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, స్టాటిక్ జీకే ఇంపార్టెంట్ థీమ్స్ ఏంటి, నాన్ మ్యాథ్స్ వాళ్ళ మ్యాథ్స్ని ఎలా క్రాక్ చేయాలి, అలా ఎన్టీపీసీ ప్రిపరేషన్ ప్లాన్ చెప్పండి, ఇలా అనేక ప్రశ్నలు అడుగుతున్నారు. మీ డౌట్స్ అన్ని నోట్ చేసుకున్నాను. మీకు మాటిస్తున్నా, ఈ రోజు నుంచి ప్రతి 2 రోజులకు ఒక్కో టాపిక్ పై డీటెయిల్డ్ వీడియోస్ మన ఛానల్లోకి రాబోతున్నాయి. మీ ప్రిపరేషన్ బాధ్యత నాది. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్కి ఈ ఛానల్ కొంతైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నా. ఇక అందరూ అడుగుతున్న ప్రశ్న, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని. దీని గురించి వీడియో ఎండింగ్లో క్లియర్గా డిస్కస్ చేశారు. చివరి వరకు ఈ వీడియో చూడండి. ప్రస్తుతం మీ ఫోకస్ అంతా ఒకటే, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ CBT 1ని ఎలా క్రాక్ చేయాలి. మార్కెట్లో రంగురంగుల కవర్ పేజీలతో వందల పుస్తకాలు కనిపిస్తాయి. అవి చూసి చాలా మంది విద్యార్థులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. పాత పుస్తకాలు చదవాలా, కొత్తవి కొనాలా, ఇంగ్లీష్ మీడియంకి ఏది బెస్ట్, తెలుగు మీడియంకి ఏ పుస్తకం బెస్ట్, ఇలా అనేక మెసేజ్లు చేస్తున్నారు. ఈ వీడియోలో నేను మార్కెట్లో ఉన్న చెత్తనంతా పక్కన పెట్టి కేవలం కొన్ని సెలక్షన్ ఓరియంటెడ్ బుక్స్ మాత్రమే సజెస్ట్ చేస్తా. ఇది నేను సొంతంగా క్రియేట్ చేసింది కాదు, ప్రస్తుతం కొందరు టాప్ ర్యాంకర్స్ రికమెండ్ చేస్తున్న లిస్ట్. మరో విషయం, మీరు ఇదివరకు ఏ బుక్స్ అయినా చదువుంటే వాటినే కంటిన్యూ చేయండి. ఎవరో చెప్పారని మాత్రం బుక్స్ని మార్చకండి. 10 పుస్తకాలు చదివే కంటే ఒకే పుస్తకాన్ని 10 సార్లు చదవడం బెస్ట్. మళ్ళీ చెప్తున్నా, ఇది కేవలం ఒక సజెషన్ మాత్రమే. మీరు సీనియర్ ఆస్పిరెంట్ లేదా గ్రూప్స్ ఆస్పిరెంట్ అయితే మీ వద్ద ఉన్న బుక్స్నే చదువుతూ నేను ఈ సిరీస్లో డిస్కస్ చేసే స్మార్ట్ టెక్నిక్స్ని పాటించండి చాలు. తప్పకుండా జాబ్ మీకు వస్తుంది. ఇంగ్లీష్ మీడియం వారి కోసం మార్కెట్లో చాలా రీసోర్సెస్ ఉన్నాయి, చాలా బుక్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ తెలుగు మీడియం విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంతో పోలిస్తే స్టాండర్డ్ మెటీరియల్ కాస్త తక్కువే. అయినా మీకోసం కొన్ని బెస్ట్ బుక్స్ సజెస్ట్ చేస్తా. మార్కెట్లో అనువాద లోపాలు లేని ప్రామాణికమైన పుస్తకాలు కొన్నింటిని ఈ వీడియోలో చెప్తా. ఇక మీరు ఏ మీడియం వారైనా సరే 2 రకాల పుస్తకాలు తప్పకుండా మెయింటైన్ చేయాలి. అందులో ఫస్ట్ కాన్సెప్ట్ బుక్స్, అలాగే రెండోది అప్లికేషన్ బుక్స్. ఈ 2 చదువుతూ ప్రాక్టీస్ టెస్ట్లు రాస్తే ప్రశ్న ఎలా అడిగినా సరే సమాధానం పెట్టొచ్చు. అలా మీ స్టాండర్డ్ని పెంచే పుస్తకాలనే మీరు చూస్ చేసుకోవాలి. మొదటగా మ్యాథమెటిక్స్. మీకు బేసిక్స్ రాకపోతే లేదా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయితే బేసిక్ నుంచి షార్ట్ కట్తో సహా మోడర్న్ మెథడ్స్ నేర్చుకోవాలి. అంటే రాకేష్ యాదవ్ క్లాస్ నోట్స్ లేదా గగన్ ప్రతాప్ కాన్సెప్ట్ కింగ్ బుక్ తీసుకోండి. ఇందులో షార్ట్ కట్స్ బాగుంటాయి. కేవలం క్వశ్చన్ ఆన్సర్స్ చూస్తే సరిపోదు, ప్రాక్టీస్ చాలా అవసరం. ఎంత ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్లో అంత త్వరగా ఆన్సర్ పెట్టగలుగుతారు. అందుకే ప్రాక్టీస్ కోసం కళ్ళు మూసుకొని మీరు కొనాల్సిన పుస్తకం పినకల్ రైల్వే మ్యాథ్స్. ఇది లేటెస్ట్ ఎడిషన్. ఇందులో 2018 నుంచి 2024 వరకు జరిగిన రైల్వే ఎగ్జామ్స్లోని ప్రతి క్వశ్చన్ చాప్టర్ల వారీగా ఉంటుంది. ఇది ఒక్కటి చేస్తే చాలు. ఇక మీరు ఒకవేళ తెలుగు మీడియం విద్యార్థులైతే, మీరు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయితే RS అగర్వాల్ చాంద్ పబ్లికేషన్ వాళ్ళది తెలుగు అనువాదం తీసుకోండి. ప్రతి లెక్కను స్టెప్ బై స్టెప్ నేర్చుకోవడానికి ఇది బెస్ట్. అయితే ఇందులో సొల్యూషన్స్ కాస్త లెందీగా ఉంటాయి, కాబట్టి కాన్సెప్ట్స్ దీనిలో చూసి షార్ట్ కట్ కోసం ఏదైనా మంచి ఫ్యాకల్టీ క్లాస్ నోట్స్ పక్కన పెట్టుకోండి. దీని ద్వారా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇక మీరు ప్రాక్టీస్ టెస్ట్ల కోసం పినకల్ రైల్వే మ్యాథ్స్ తెలుగు అందుబాటులో ఉందేమో చూడండి. లేదంటే విజేత కాంపిటీషన్స్ది ప్రీవియస్ క్వశ్చన్స్ బుక్స్ తీసుకోండి. RS అగర్వాల్లో కాన్సెప్ట్ నేర్చుకొని ప్రీవియస్ ఇయర్ బిట్స్ ప్రాక్టీస్ చేయండి. ఇది బెస్ట్ ఆప్షన్. టాపిక్ 2 రీజనింగ్. రీజనింగ్ ఇప్పుడు ఈజీగా లేదు. పజిల్స్, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్తో చెమటలు పట్టిస్తున్నారు. దీనికి నా సజెషన్, ఇంగ్లీష్లో కాన్సెప్ట్ కోసం స్టూడెంట్స్ ఎక్కువగా పీయూష్ వర్షనై రీజనింగ్ బుక్ తీసుకుంటారు. ఇది లాజిక్స్ నేర్చుకోవడానికి చాలా బాగుంటుంది. ఇక ప్రాక్టీస్ కోసం ఇక్కడ కూడా పినకల్ రైల్వే రీజనింగ్ లేదా కిరణ్ ప్రకాశన్, ఈ రెండింటిలో ఏదో ఒక బుక్ తీసుకున్నా పర్లేదు. కానీ రోజుకు కనీసం 50 బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. అయితేనే మీరు రేస్లో ముందుంటారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో రీజనింగ్ కోసం పుష్పాల శివాజీ రీజనింగ్ బుక్ తీసుకోండి. ఇందులో వర్బల్, నాన్ వర్బల్ చాలా క్లియర్గా ఉంటుంది. ఆల్టర్నేటివ్గా అర్హంత్ మాస్టర్ రీజనింగ్ బుక్ తీసుకోవచ్చు. ఇది తెలుగు మీడియంలో కూడా అందుబాటులో ఉంది. టాపిక్ 3 జనరల్ అవేర్నెస్. రైల్వే ఎగ్జామ్ అంటేనే సైన్స్. దీనికి NCERT 9 మరియు 10వ తరగతి పుస్తకాలు చదవడం ఉత్తమం. క్విక్ రివిజన్ కోసం స్పీడీ జనరల్ సైన్స్ బుక్ తీసుకోండి. ఎగ్జామ్ దగ్గర పడ్డప్పుడు ఇది బాగా హెల్ప్ అవుతుంది. తెలుగు మీడియం వారు తెలుగు అకాడమీ బుక్స్ చదవడం కష్టంగా అనిపిస్తే విజేత కాంపిటీషన్ జనరల్ సైన్స్ బుక్ లేదా గోనగన్నారెడ్డి బుక్ తీసుకోండి. ఇది కాస్త చిన్నగా ఉంటుంది. రైల్వే ఎగ్జామ్స్కి ఇది సరిపోతుంది. టాపిక్ 4 స్టాటిక్ జీకే. దీనికోసం మార్కెట్లో చాలా బుక్స్ ఉన్నాయి,
కానీ ఎవర్ గ్రీన్ బుక్ ల్యూసెంట్ జీకే. థియరీ చదవడానికి ఇంతకంటే మంచి బుక్ ఇప్పటి వరకు రాలేదు. హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ కోసం ఇది ఒక్కటి చదివి పక్కన పెట్టేసేయండి. వీటి కోసం ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. తెలుగు మీడియం వారు హైటెక్ విజయ రహస్యం లేదా జీబీకే పబ్లికేషన్స్, ఈ రెండింటిలో మీ దగ్గర ఏది ఉన్నా పర్లేదు, కొత్తగా కొనక్కర్లేదు. ఈ రెండింటిలో ఒక బుక్ తీసుకొని చదవండి. టాపిక్ 5 కరెంట్ అఫైర్స్. దీనికోసం మీరు స్పీడీ కరెంట్ అఫైర్స్ లేదా ఎడ్యుటీరియా, వీలైతే ఇయర్లీ బుక్ తీసుకోండి. ఇది రైల్వే ఎగ్జామ్కి స్పెషల్ బుక్. మన తెలుగు మ్యాగజైన్స్లో షైన్ ఇండియా లేదా వివేక్ రెగ్యులర్గా ప్రతి నెల ఫాలో అవ్వండి. ఎగ్జామ్ ముందు వచ్చే 6 నెలల రౌండప్ చదివితే సరిపోతుంది. ఇక ఫైనల్గా మీరు ఇప్పుడే స్టార్ట్ చేశారు, విడివిడిగా ఇన్ని బుక్స్ కొనలేము, ఇన్ని పుస్తకాలు చదవలేమనుకుంటే అప్పుడు మాత్రమే దిశ లేదా అరిహంత్ వారి ఎన్టీపీసీ గైడ్ తీసుకోండి. అంటే ఇదొక ఆల్ ఇన్ వన్. ఇక తెలుగు మార్కెట్లో తప్పులు తక్కువగా ఉండి ఎక్కువ కంటెంట్ ఇస్తున్న పుస్తకం అడ్డా 24/7 వారి మిషన్ రైల్వేస్. మ్యాథ్స్, రీజనింగ్, జీకే, సైన్స్ అన్నీ ఒకే చోట ఉన్నాయి. ఇంగ్లీష్ నుంచి తెలుగు అనువాదం కూడా పర్లేదు. లేదంటే విజేత కాంపిటీషన్ వారిది కూడా తీసుకోవచ్చు. కానీ ఆల్ ఇన్ వన్లను చివరి ఆప్షన్గానే ఎన్నుకోండి. ఇక ఇన్ని బుక్స్ చదివినా ఎగ్జామ్ క్లియర్ అవుతుందా అంటే చెప్పలేము. అందుకే నేను ఒక టిప్ చెప్తా. బుక్స్ ఎంత చదివినా సిస్టమ్ ముందు కూర్చొని టైం మేనేజ్మెంట్ తెలియకపోతే వృధా. రైల్వే పరీక్షల్లో భయపడకుండా రాసే ధైర్యం కావాలి, టైంని మెయింటైన్ చేసే కెపాసిటీ కావాలి. అందుకు తప్పనిసరిగా మార్క్ టెస్ట్ రాయాలి. ప్రస్తుతం మార్కెట్లో బెస్ట్ ప్లాట్ఫామ్లు 2 ఉన్నాయి. అవి టెక్స్ట్ బుక్ పాస్ ప్రో. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని ఇందులో మార్క్ టెస్ట్ లాగా రాసే సదుపాయం ఉంది. ఇందులో లక్షల మంది ఎగ్జామ్ రాస్తారు. వాళ్ళలో మీ ర్యాంక్ ఎక్కడ ఉందో ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. మరొకటి ఆలివ్ బోర్డ్. పేపర్ చాలా కష్టంగా వచ్చినా తట్టుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇందులో క్వశ్చన్ స్టాండర్డ్ చాలా హై లెవెల్లో ఉంటుంది. మ్యాథ్స్లో కఠినమైన ప్రశ్నలు కావాలనుకుంటే ఆలివ్ బోర్డ్ని తీసుకోండి. చాలా మంది అడిగే ప్రశ్న ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని. ఆన్లైన్ అప్లికేషన్స్ క్లోజ్ అయ్యాయి, మరి పరీక్ష ఎప్పుడు? నిజానికి లక్షల అప్లికేషన్లను చెక్ చేయడానికి ఆర్ఆర్బీ బోర్డుకు కనీసం జనవరి మొత్తం పడుతుంది. ఆ తర్వాత ఎగ్జామ్ సెంటర్ బుకింగ్, సిటీ ఇంటిమేషన్ ఇవ్వడానికి ఫిబ్రవరి పట్టొచ్చు. ఇక రైల్వే బోర్డు ఇతర ఎగ్జామ్స్ అంటే ఏఎల్పి మరియు టెక్నీషియన్ తదితర పరీక్షల షెడ్యూల్ కూడా పరిగణలోకి తీసుకుంటే ఫైనల్గా మనకు ఎగ్జామ్ రాయడానికి మార్చి లేదా ఏప్రిల్ 2026 వరకు సమయం దొరికే అవకాశం ఉంది. అంటే ఈ రోజు నుంచి చూసుకుంటే మీ చేతిలో గట్టిగా 90 రోజులు ఉందనుకోవాలి. మీరు అడగవచ్చు, కొందరు మే లేదా జూన్లో ఎగ్జామ్ ఉండవచ్చు అని అంటున్నారని. కానీ మార్చ్లోనే ఉంటే? అందుకే మార్చ్ లేదా ఏప్రిల్ అనుకుని మీ ప్రిపరేషన్ సాగించండి. గ్రాడ్యుయేట్ అయినా అండర్ గ్రాడ్యుయేట్ అయినా మీ టార్గెట్ March 1, 2026. ఈ డేట్ కల్లా మీ సిలబస్ మొత్తం పూర్తవ్వాలి, రివిజన్ స్టార్ట్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇది నా ఫైనల్ అనాలిసిస్. మళ్ళీ చెప్తున్నాను, 10 రకాల బుక్స్ని సగం చదవకండి. ఒకే సెట్ ఆఫ్ బుక్స్ని 10 సార్లు రివిజన్ చేయండి. ఈ బుక్స్ లిస్ట్ని ఒక పేపర్ మీద రాసుకోండి. పుస్తకాల యొక్క లేటెస్ట్ ఎడిషన్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ మరియు ఫస్ట్ కామెంట్లో ఇచ్చాను. మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. ఇక మీ ప్రిపరేషన్లో వేగం పెంచాల్సిన సమయం వచ్చింది. రాబోయే వీడియోలో 90 రోజుల స్టడీ ప్లాన్ చెప్తాను. ఆ వీడియో మీకు కావాలనుకుంటే స్టడీ ప్లాన్ అని కామెంట్ చేయండి. వీలైనంత త్వరగా మీ ముందుకు తీసుకొస్తాను. ఈ వీడియో మీకు జెన్యూన్గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఆల్ ద బెస్ట్. జై హింద్.